నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. రైట్. ఇకపోతే అనకాపల్లి అండి. హ్మ్. అనకాపల్లి విషయానికి వచ్చేసరికల్లా 2014 టీడీపీ అండి లోక్సభ. హ్మ్. 2019లో వైఎస్ఆర్సీపీ అండి లోక్సభ. హ్మ్. 2014 అసెంబ్లీ కిందకి వచ్చేసరికల్లా హ్మ్. టీడీపీ 6, హ్మ్. వైఎస్ఆర్సీపీ 1 గెలుచుకున్నారు. హ్మ్. తర్వాత హ్మ్. 2019 విషయానికి వచ్చేసరికల్లా హ్మ్. వైఎస్ఆర్సీపీ 7, హ్మ్. టీడీపీ 0. 0. ఏమిచ్చారు హ్మ్. రిజల్ట్ మటుకి ప్రజలు. మేమేం చెప్తాం చెప్పమంటారా? ఆ, మేమేం చెబుతామంటే ఆ, నెంబర్ చెబుతాం. నెంబర్ అదే. రైట్. 2014 నెంబరు ఉమ్, టీడీపీ సపోర్ట్ చేసింది. ఉమ్, మరి ఆ సపోర్ట్ చేసిన అదే ఓటర్స్, అదే నాయకులు, అదే పార్టీలు కదా. ఉమ్, ఉమ్. 2019లోకి వచ్చేసరికి మరి పూర్తిగా స్వీప్ అయిపోయింది చూడండి స్వీప్ వైసీపీ. అయిపోయింది. అవును, అవును. మీరు అనవచ్చు జనాల వ్యతిరేకతను ఇంకోటనో ఏదో అనొచ్చు. అదే జనరల్ మా దాని ప్రకారంగా నియమరాజు ప్రకారంగా నెంబర్స్ నెంబర్స్ చూస్తారు. నెంబర్స్ ఓకే, ఇప్పుడు డివిజన్ వైజ్ మొత్తం ఓకే. ఒక్కొక్కటి చూద్దామండి. ఓకే. నియోజకవర్గం వాళ్ళగా చూసినట్టయితే ఉమ్. అనకాపల్లి అండి ఫస్ట్ అనకాపల్లి 29 అండి ఇది. అసెంబ్లీ. 29 వస్తుంది ఇది. దీంట్లో మన గోవింద్ సత్యనారాయణ గెలిచారు టీడీపీ తరపు నుంచి 2014లో. ఓకే. పేల అవును 22,340 కోట్లతో గెలిచారు. అవును. ఎవరు? కొనతాల రఘునాథ్ మీద, రఘునాథ్ వైసీపీ మీద. అవును. 19లో వచ్చేసరికి ఏవిఎస్ఎస్ అమర్నాథ్ గుడివాడ ఉమ్, వైసీపీ నుంచి గెలిచాడు. ఉమ్. 8,169 ఓట్లతో గెలిచాడు. ఎవరి మీద? గోవింద్ సత్యనారాయణ మీద గెలిచారు. అవును. 24 వచ్చేసరికి ఇప్పుడు భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇతనికి అక్కడ ఇచ్చారు. ఆయన ఈయన మారాడు. అమర్నాథ్ గారిని ఇటు మార్చారు. మార్చారండి. మన గాజువాక్ మార్చారు. వచ్చేసరికి రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఏది జనసేన నుంచి. జనసేన కొంతాల రామకృష్ణ గారు. అవును. కొంతాల రామకృష్ణ జనసేన నుంచి ఈ మధ్య కాలంలో జనసేనలో చేరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందండి? ఇది వచ్చేసరికి కూటమేనండి. కూటమేనా? ఉమ్. ఓకే. పక్క కూటమి వస్తుంది. సో తర్వాత చోడవరం అండి. చోడవరం అసెంబ్లీ వచ్చేసరికి ఈ 34 నెంబర్ అండి ఇది. 34. 34 అంటే కేతు. ఉమ్, కేతు మామూలుగా బాగానే ఉంటుంది. 2014 కూడా 7 అది కూడా కేతు కిందే. ఓకే. టీడీపీ బాగా సపోర్ట్ చేసింది ఆ నెంబరు 2014. ఇక్కడ నాగ సన్యాసిరాజు. అవునవును. ఆయన 909 ఓట్లతో గెలిచారు టీడీపీ. అవును, చాలా తక్కువేనండి. ఎవరి మీద? కర్ణ ధర్మశ్రీ మీద. మెజారిటీ కూడా తక్కువ. తక్కువ అనుకోవచ్చు. కర్ణం ధర్మశ్రీ మీద గెలిచారు. ఇప్పుడు 19లో వచ్చేసరికి కర్ణం ధర్మశ్రీ 27,637 ఓట్లతో గెలిచాడు. మంచి మెజారిటీ. సేమ్ అతని మీదనే, కేఎస్ఎన్ఎస్ రాజు మీద, ఆయన మీద గెలిచారు. ఇప్పుడు 24లో వచ్చేసరికి మళ్ళీ కర్ణ ధర్మశ్రీ ఇద్దరే పోటీ చేస్తున్నారు, కేఎస్ఎన్ఎస్ రాజు. ఇది వచ్చేసరికి 24 వచ్చేసరికి మనం ఎప్పుడైతే టీడీపీకి అనుకూలంగా చెప్పుకుంటున్నామో 8 అనేది, ఇది కూడా 34 కాబట్టి మధ్యలో మూడు ఒక్కటే కొట్టుకుని వెళ్ళిపోయింది. ఏది 2019లో మెజారిటీ కూడా మంచి మెజారిటీ. ఇప్పుడు మళ్ళీ ఇలా మంచి మెజారిటీ చూడండి. ఇప్పుడు ఎవరికి? రాజు గారికి వస్తుంది. ఓకే. రాజు గారు ఆ టైంలో మంచి టైట్ ఫైట్. 2014 909 ఒక రకంగా తక్కువ మెజారిటీ. కానీ ఈయన 27,000 మెజారిటీతో గెలిచారు. బాగా ఈసారి రాజు గారికి వస్తుంది మెజారిటీ. ఓకే. తర్వాత మాడుగులు అండి. మాడుగులు వచ్చేసరికి ఇది 31 నెంబర్ అండి. 31 ఎక్కువగా నేను ఇంతకుముందు కూడా అంటే మనం 2009, 2004 నుంచి చూస్తుంటే కూడా 31 నెంబర్ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ కొంచెం వస్తూ ఉంటుంటుంది ఎక్కువగా. ఎందుకు దానికి అంటే ఇంకా మనకి ఫ్యూచర్లో ఎందుకు ఏమిటి అనేది ఇంకా మనం డెప్త్కి వెళ్ళినప్పుడు అర్థం అవుతూ ఉంటుంటుంది. ఓకే. ఇది కూడా మనకి వైసీపీకి వస్తుంది. అవునా? 2014లో వచ్చేసరికల్లా 2014 బూడి ముత్యాల నాయుడు 4,761 వచ్చింది. అవునవును. ఎక్కడ? ఈయన రామానాయుడు మీద. మళ్ళీ 19లో కూడా ఆయనే గెలిచాడు, బూడి ముత్యాల నాయుడే. 16,000 మెజారిటీ. సేమ్ అతనే క్యాండిడేట్. కానీ ఇప్పుడు 24 వచ్చేసరికి మార్చారు, వైఎస్ఆర్సీపీ మార్చింది. ఇక్కడ అనురాధకు ఇచ్చారు. మరి ఇప్పుడు క్యాండిడేట్ మారారు. ఈక్వేషన్స్ మారవా? ఇక్కడ ఇద్దరు మారారు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి అనే ఈయన ప్లస్ ఆయన ఇద్దరు మారారు. కానీ ఒక్కొక్క నెంబర్ వచ్చేసరికి ఈ క్యాండిడేట్ ని కూడా డామినేట్ చేస్తుంటుంది. ఆ నెంబర్ అట్లానే ఉంటుంది. ఎవడొచ్చినా కానీ ఇప్పుడు మనకి అదంతే ఉంటుంటుంది. ఇప్పుడు 1 లీటర్ పాలలో ఒక పావు లీటర్ నీళ్లు పోసారనుకోండి, అది పాలలానే కనిపిస్తుంటాయి. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాన్స్టిట్యూషన్ ఎవరినొచ్చినా ఆ నెంబర్ ఆ పార్టీకి హక్కుని చేర్చుకుంటుంది అనమాట. అది ఇక్కడ కూడా మనకి వైసీపీ గెలిచింది. పెందుర్తి వచ్చేసరికి ఇది 40 వస్తుందండి నెంబరు. ఇది రాహుకు సంబంధించింది. 2014లో మనకు బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేశారు, టీడీపీ నుంచి గెలిచారు. 18,643 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? గండి బాబుజీ మీద, వైసీపీ. 2019లో వచ్చేసరికి ఇప్పుడు అన్నంరెడ్డి అదీప్ రాజు వైసీపీ నుంచి 28,860 ఓట్లు గెలిచారు.
బండారు సత్యనారాయణ మీద. అవును. అంటే ఇక్కడ క్యాండిడేట్ మార్చారు. అవును, ఆయన అటు వెళ్ళారు, మాడుగులు వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసరికి 24లో అదే ప్రజను ఈయన మన ఉన్నారు కదా రమేష్ బాబు గారు జనసేనకి ఇక్కడ వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఓకే. పెందుర్తిలో జనసేనకి ఇవ్వాల్సి వచ్చేసరికి ఆయన మడుగులో పంపించేసారు. ఎలా ఉంటుందండి ఇది గెలిచింది ఇక్కడ? ఎక్కడ? జనసేన గెలుస్తుంది. జనసేన కూటమి గెలుస్తుంది. ఓకే. ఎలమంచిలండి? ఎలమంచిలో వచ్చేసరికి 2014లో పంచకల రమేష్ బాబు, ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి ఇప్పుడు జనసేనలో తీసుకున్నారు. ఇప్పుడు ఏది పెద్దతో పంపించారు. ఈ ఎవరి మీద గెలిచారు? ప్రగన్ నాగేశ్వరరావు మీద గెలిచారు. వైసీపీ మీద 8,370 ఓట్లు గెలిచారు. 19లో వచ్చేసరికి మనకు కన్నబాబు వచ్చారు. 41,40 ఓట్లు, 4,140. ఎవరి మీద? పంచకల రమేష్ బాబు మీద గెలిచారు. ఇప్పుడు 24 వచ్చేసరికి కన్నబాబును మనకి సుందర విజయ్ కుమార్ జిఎస్పీ, ఇది కూడా జేఎస్పీ, ఇది కూడా జనసేన వస్తుంది. ఇది కూడా జనసేన. ఓకే. 33 నెంబరు, ఇది కూడా జనసేనకి వస్తుంది. నెక్స్ట్ పాయకరావుపేట అండి. పాయకరావుపేట వచ్చేసరికి మనకు వంగలపూడి అంతా టీడీపీ తరపు నుంచి 2,828 ఓట్లతో గెలిచింది. ఎవరి మీద? చంగల వెంకటరావు గారి మీద, మన సినిమా నిర్మాత, ప్రొడ్యూసర్ చనిపోయారు. ఇప్పుడు 19లో వచ్చేసరికి గొల్ల బాబురావు వైసీపీ నుంచి, ఆయన గెలిచాడు. 31,150 ఓట్లు వచ్చి గెలిచారు. రైట్. ఎవరి మీద? బంగారయ్య మీద, టీడీపీ మీద గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి 24లో కంబాల్ జోగులు పొడి చేస్తున్నాడు వైసీపీ నుంచి, ప్లస్ వంగలపూడి అనిత గారు మళ్ళీ ఇప్పుడు ఇది కొంచెం టైట్గా ఉంటుంది పొజిషన్. అవునా? ఓకే. జనరల్గా ఏంటంటే వంగలపూడి అనిత మంచి అగ్రెసివ్ గా, మంచి స్పీకర్, యాక్టివ్ టీడీపీలో. అవును. కానీ ఇక్కడ కొంచెం టైట్ గా ఉంటుంది పొజిషన్, టైట్ గా మా నియమాల ప్రకారంగా. ఓకే. నర్సీపట్నం అండి? నర్సీపట్నం వచ్చేసరికి చింతకల అయ్యన్న పాత్ర గారు, ఆయన మనకి టీడీపీ నుంచి 2,338 ఓట్లు గెలిచారు. పెట్లో ఉమాశంకర్ గణేష్, ఆయన మన పూరి జగన్నాథ్ తమ్ముడు, బ్రదర్. మళ్ళీ 19లో కూడా ఆయన పోటీ చేస్తున్నారు. పెట్ల ఉమాశంకర్ గణేష్ 19లో పోటీ చేశారు. చేస్తే గెలిచారు. 23,360 ఓట్లతో గెలిచారు. మంచి మెజారిటీ. అయ్యన్న పాత్ర మీద గెలిచారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ చేస్తారు. ఇద్దరే పోటీ చేస్తున్నారు. కూటమి వస్తుంది. ఆయన పాత్ర గారు గెలుస్తారు. 35 నెంబర్ చెప్పాను కదా, 35,8 దాదాపుకి వస్తా ఉంటుంది టీడీపీకి. అదే నెంబర్ వస్తా ఉంటుంది. ఇప్పుడు టోటల్ వచ్చేసరికి 24లో కూటమి వచ్చేసరికి 5 వస్తుందండి. కూటమి 5, వైసీపీ 1 వస్తుంది పక్కగా. టగ్ ఆఫ్ వార్ లో 1 ఉంటుంది. అంటే టైట్. అది అనిత గారిది అయితే అనిత పాయకరావుపేట అంతేగా. ఓకే. టైట్ ఫైట్ ఉంటుంది. ఓకే. రావచ్చు, గెలవచ్చు, లేదా వైసీపీ గెలవచ్చు. అది ఒకసారి లోక్సభకి వెళ్దాం. 2014 శ్రీనివాసరావు గారు టీడీపీ, మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు ఆల్మోస్ట్ 47,932 మెజారిటీతో గెలిచారు. అమర్నాథ్ గారు అదే మినిస్టర్ ఉన్నాడు. అదే ఆయన మీద. సో తర్వాత 2019కి వచ్చారు కల్లా బీసెట్ సత్యవతి గారు వైఎస్ఆర్సీపీ 89,192. అబ్బా, ఎంత మెజారిటీ అండి, మామూలు మెజారిటీ కాదు. ఎవరి మీద? ఆనంద్ కుమార్ టీడీపీ మీద గెలిచారు ఆవిడ. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు సీఎం రమేష్ బీజేపీ అండి, రమేష్ గారు. తర్వాత ముత్యాల నాయుడు గారు, బూడి ముత్యాల నాయుడు గారు వైఎస్ఆర్సీపీ. సో ఎవరికి ఉంటుందండి? ఇంకా సీఎం రమేష్ గారు పక్క. ఎంపీ వచ్చేసింది.